అసలు ఈడేడుందో నాకు ఊరు తెలీదే. అయ్యో గైస్, నేనైతే మా సిటీ నుంచి అయితే వచ్చేసిన ఈ లాస్ ఏంజల్స్కి. సో నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మనమైతే వేరే సిటీకి అయితే వెళ్ళాలి. ఓ అమ్మ, ఏరోప్లేన్ నాకు కొత్త సిటీ లెక్క కనిపిస్తుంది. ఎట్లా ఉంది? ఓకే, ఇక్కడ ఏరోప్లేన్ అయితే ఉంది. ఓకే, ఎవరో కాల్ చేస్తారు. హలో జాక్ అన్నయ్య, అరే అక్కడనే ఉన్నావా? ఎయిర్పోర్ట్కి ఎక్కినావా? ఎక్కలే అన్నయ్య. సరే ఎక్కినాకైతే కాల్ చేయి. ఆడ మంచిగా ఉంది ఆ సిటీ. అన్నయ్య ఉంది మంచిగానే సిటీ. సరే, ఏమన్నా ఇల్లు ఏమైనా దొరికితే నాకు కాల్ చేసి చెప్పు. సరే, నేనే ఎలాగో అలా మాట్లాడుకుంటా. సరేరా, నీ ఇష్టం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను కాబట్టి నేను ఇక్కడ ఫ్లైట్ అయితే ఎక్కాలేమో. ఫ్లైట్ ఇక్కడ ఇది వస్తుందంటారా? అది ఎగురుతుంది. అయితే అక్కడ కూడా ఉండొచ్చేమో. ఓకే, మనమైతే వెళ్దాం ఈ ఫ్లైట్ దగ్గరికి. వెళ్ళిపోయి ఒకసారి అయితే నడిపిద్దాం. ఓకే, మనమైతే ఇక్కడ వచ్చినాం. నాకు ఎందుకు భయం అవుతున్నాడైనా సిటీలు ఉంటారా అని చెప్పి. ఓకే, ఎవరు ఉండాలి? అయ్యి దీని ఎట్లా బ్యాలెన్స్ చేయరయ్యో. ఓ పైకి వెళ్ళింది, సూపర్. ఓకే, ఇక్కడెక్కడైనా ఇల్లు ఉంటే ఏదైనా వెతుక్కోవాలి. ఓ ఎయిర్పోర్ట్ ఇక్కడనే ఉందా? నేను అక్కడి నుంచి వచ్చేసిన. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి నేను. నాకు తెలిసి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటా. ఇక్కడ ఫ్లైట్ దిగుతుంది అనుకుంటా. ఇక్కడ ఫ్లైట్ దింపాలా? ఓకే, అక్కడ దింపాలి. ఈ ఫ్లైట్ ఎక్కడికి? ఓకే, మనం ఈ ఫ్లైట్ని అయితే ఫాలో చేయాలి. ఏంటది మాయమైపోయింది? ఓకే లేండి. ఇంకా నేను పడిపోతున్నా. అయ్యా కాబట్టి అమ్మా, ల్యాండ్ అయినా అది ఏరోప్లేన్ ఏడుందో ఏమో. ఓగో కిందకి. అయ్యా, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడెక్కడైనా ఉన్నారా? ఇక్కడ నేను ఏమైనా ఇల్లు తీసుకోవాలి. ఇక్కడెక్కడైనా ఇల్లు ఉందా? ఇక్కడ ఇల్లున్నట్టు ఉందా గాయస్? ఇక్కడ ఎవరైనా ఉంటే అడుగుదా. ఇక్కడ పని జరుగుతున్నట్టుంది ఒక బిల్డింగ్. హలో సార్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవ్వరు లేడు అనుకుంటా. ఓకే, మనం ఏదైనా స్టాప్ అంట. సరే, మనం ఎక్కడికైనా వెళ్దాం. మనకు ఒక ఇల్లు కూడా కావాలి. నేను ఇక్కడ ఎక్కడన్నా లిఫ్ట్ ఉంటే బాగుండు. ఒక కార్ వెళ్తుంది. అయ్యో, ఒక కార్ వెళ్తుంది. ఇప్పుడు ఎలా మనకి? మా అన్నయ్య ఉన్నాడుగా, సరే కాల్ చేద్దాం. ఓకే, 3. ఓకే, స్టార్ట్. హలో అన్నయ్య. ఏమైందిరా? అన్నయ్య, నాకు ఇక్కడ ఇల్లు వెతుక్కోవడానికి ఒక బైక్ కావాలి అన్నయ్య, నాకు పంపిస్తావా? సరేరా. ఇక్కడ ఎక్కడైనా బైక్ లేదు ఇక్కడ. అవునా? వేరే దగ్గర లిఫ్ట్ తీసుకోద్దా? వద్దు మామయ్య. సరేలే, నీ ఇష్టం. నేనైతే బైక్ అయితే పంపుతున్నా చూడు. సరే. ఓకే గాయస్, ఇక్కడ అంకుల్ లిఫ్ట్ అంకుల్. ఎవరు బాబు నువ్వు? వెళ్ళు. అరే, నాకు లిఫ్ట్ ఇస్తలే అంకుల్, మీరైనా ఆపండి. ఏం కావాలి బాబు?
నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను. నాకు నా లిఫ్ట్ ఇస్తారా? లిఫ్టా? సరే. అరే వెళ్ళిపోతురు. బైక్ ఇంకా రాలేదేంది? ఏ కారు ఓకే మామే ఇచ్చేసాను కదా. ఓకే మనం వచ్చేసి ఇప్పుడైతే అమ్మో చాలా స్పీడ్ వెళ్తుంది ఈ కారు. అమ్మయ్యా ఫైనలీ అయితే ఇక్కడికి వచ్చేసాము. మనకైతే గైస్ ఇప్పుడు వచ్చేసి ఏదైనా ఇల్లు అయితే వెతుక్కోవాలి. నేను ఇంత స్పీడ్ పోతుంది. ఓ మై గాడ్, మనం మంచి ఇల్లు దొరకాలి. ఈ ఇల్లు ఇది బాగున్నట్టుంది. అయ్యా ఇక్కడ రెంట్ అయిపోయినట్టుంది. రోజు కూడా చేసేసి. అయ్యో ఇప్పుడు వెళ్ళరా, మనకు ఒక ఇల్లు కావాలి. ఓ మారే నాకు సగం డ్రైవింగ్ కూడా చేతనైతలేదు. చూడండి ఎట్లా కుదురుతున్నాను. అబ్బా నాకు డ్రైవింగ్ రాదే. లైసెన్స్ తెచ్చుకోవాలి, ఎక్కువ లైక్స్. నాకు అసలు ఏమి రావట్లేదులే. అబ్బా చాలా స్పీడ్ పోతుంది ఈ కారు. అయ్యా కొన్ని గుద్దేసిన. అయ్యో ఏంటిది వెనకాల డొక్కుపోయింది. అయ్యో ఇప్పుడు ఎట్లా? సరేలే ఇక్కడెక్కడనైనా ఏమైనా ఉన్నాయా? ఓ అంకుల్ అంకుల్ అమ్మా ఇక్కడ ఏమేమి ఉన్నాయి గైస్? మనకైతే పిల్ల కావాలి. అబ్బా అయ్యా ఎక్కలేకపోతున్నాని. ఎక్కువ అబ్బా. ఓకే ఇక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఇల్లులు ఇక్కడ ఇల్లు ఉంటే బాగుండలే. అయ్యా ఓ మై గాడ్ అమ్మా ఇంటికి వచ్చేసినది. అవును ఒకసారి ఆగుదాం. ఇల్లు ఇది బాగుంది. ఏవా ఈ ఇల్లును వచ్చేసి మనమైతే ఫోటో తీసైతే జాకనికి అయితే పంపిద్దాం. ఫస్ట్ అయితే మాట్లాడదామా అండి. హలో జాక్ అన్నయ్య. చెప్పుడా ఫ్రెండ్ ఏమైంది? మమ్మీ నాకైతే ఒక ఇల్లు అయితే దొరికింది. చాలా పెద్ద ఉంది, బాగుంది. లోపల కూడా మెట్లున్నాయి. అవునా? సరే నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపు. సరే మమ్మీయా ఫోన్తో స్క్రీన్ షాట్ పంపిస్తున్నా. కట్ చేయి. మమ్మీయా చెప్పురా రే ఫ్రాంక్లిన్. మమ్మీ నాకైతే ఇక్కడ ఏమంటారు స్క్రీన్ షాట్ పంపించింది చూడు. చూస్తూ నాకు ఒక్క నిమిషం. అరే ఎంత పెద్ద ఉందిరా ఇల్లు. అరే ఆడేదో కార్ ఉంది, మంచి సూపర్ కార్ ఏమో. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందిరా ఆడ. అవును మామయ్య. అరే మంచిగా ఉంది కానీ తీసుకో రెంట్కి. అవునా? ఓన్కి రాదా? ఓన్ కావాలా నీకు? సరే ఆగు, ఓన్కి అయితే ఒకసారి ట్రై చేస్తాను. ఓకే గైస్ ఇక్కడైనా ట్రై చేద్దాము. కాల్ వస్తుందండి. ఎవరితను? ఒకసారి మాట్లాడదాం. హలో బాబు, నువ్వు ఫ్రాంక్లినేనా? ఈ కొత్తగా సిటీకి వచ్చింది నువ్వేనా? అవును, మీకు తెలుసు? నేను ఇప్పటిదాకా మీ అన్నయ్యతోటి క్లోజ్ ఫ్రెండ్ని, అందుకే. అవునా అంకుల్, నాకు ఈడకైతే రెంట్ కాకుండా ఓన్ హౌస్ కావాలి. అవునా? ఓన్ హౌస్ కావాలంటే ఒక 10 lakhs పడుతుంది. 10 లక్షలా? సరే మా అన్న దగ్గర అయితే ఉన్నాయండి, మీకైతే పంపిస్తా క్యాష్. సరే బాబు, ఒకసారి మీ అన్నకైతే కాల్ చేయి. సరే ఓకే ఇప్పుడు కాల్ అయితే చేద్దాం. జాక్ మామియా. అయ్యో ఫ్రాంక్లిన్ ఏంద్రా? ఇక్కడ ఒక ఆయనతో మాట్లాడినాను. నీకు ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండ్. ఓకే అతను తెలిసింది. ఆయన 10 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేసేసినలే, నువ్వు తీసేసుకో ఇల్లు. థ్యాంక్స్ మామయ్య. ఓకే మనము వచ్చేసి ఇప్పుడు ఆ అంకుల్కి అయితే ఒకసారి కాల్ చేద్దాం. చెప్పు బాబు.
అది మీకైతే 10 లక్షలు పంపించినట్టే మా అన్న సారీ. అవునా, పంపించండి. సరే తీసుకొని బాబా వెళ్ళే. థ్యాంక్స్ అండి. వెళ్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకే గైస్, మా అన్నతో అయితే మాట్లాడేసిన, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేసిన. మస్తుంది ఇల్లు. ఒకసారి మనమైతే లోపల పోయి అయితే చూసేద్దాము. ఒకసారి అయితే చూసాం. ఓ జిమ్ కూడా ఉంది. జిమ్ 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 ఊరుకు రావట్లేదండి. ఓకే, ఊరు నాకు కొత్త, బాగానే ఉంది ఇల్లు, మంచిగానే కట్టేశాడు. ఓకే ఓకే, వాల్స్ కూడా సూపర్గానే ఉన్నాయి. అవు గేమింగ్ కంప్యూటర్ మంచిగానే ఉంది. ఇదేంటిది, అవుట్డోరా? చిచి బాల్కనీయా? ఏంటిది ఇది గైస్, నాకేదో తెలియట్లేదు. అమ్మాయ, సరేలేండి. ఏమైనా కింద ఫుడ్లు ఉంటే. అరే బెడ్ కూడా ఉంది. ఓకే, అరే టీవీ కూడా ఉందబ్బా. ఓకే, దుబ్బేదానా? ఓకే, మనం వచ్చేసి వంట వేసుకుందాము, కొన్ని నీళ్ళతో తాగేద్దాం. అబ్బా చల్లగా ఉన్నాయి నీళ్ళు, బాగున్నాయి. చేతులతో కడిగేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఆకలి వేయట్లేదు కాబట్టి కొంత మనతోనైతే పరిచయం చేసుకుందాం గైస్. ఆ కార్ వచ్చేసి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. ఓకే, ఇప్పుడు వచ్చి మనమైతే వెళ్ళిపోదాం. అమ్మ, ఈ కారు కూడా స్పీడా? ఓకే, ఇక్కడ కొంత అమ్మాయిలతో అయితే మాట్లాడుకుందాం. ఓకే గాయస్, ఇక్కడ మంచి ఇళ్ళనే. ఓ నా సేమ్ ఇండియన్ తెప్పితే ఆటో లెక్కనే ఉంది మా అన్నయ్య సిటీ. బాగుంది మొత్తం. మెగారామ్ ఛాలెంజ్ కూడా ఉంది, సూపర్. ఓ ఓకే, మన ఇంటికైతే వెళ్ళిపోయి చూసేద్దాం. లెట్స్ గో. మన కార్ ఇంకా ఇన్నది. ఓ మై గాడ్, తీసి అమ్మాయ్యా. జడ్సేపు అయితే పాడుకుందాం. నిద్ర వస్తుంది నాకు, మస్తు నిద్ర వస్తుంది గైస్ నాకు బాగా. అప్పటి నుంచి తిరిగినా కదా గైస్. ఏంది పొద్దున్న పట్టి సాయంత్రం రాత్రికి లేచిన. ఓ మై గాడ్, ఈ రాత్రిపూట కూడా బాగానే ఉందాబా. ఓకే, మనమైతే అక్కడ ఒకసారి బయటికి వెళ్ళేసి అయితే చూసేద్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, వెనకాల బూస్ట్ కూడా వస్తుంది. ఓకే, లైట్లు వేసిరు. ఓ మై గాడ్, లైట్లు కూడా వేసిరు గైస్. వావ్. ఓ ఆంటీ, ఎవర్రా నువ్వు నన్ను ఆంటీ అంటున్నావు కూట్లేగా? సారీ ఆంటీ, సారీ అమ్మమ్మ. మమ్మల్ని అమ్మమ్మ అంటావారా? మళ్ళీ ఏమన్నాను ఆంటీ? మళ్ళా ఆంటీ అంటానేందిడు? ఆగన్నా ఆంటీ, ఏమైంది మీకు? చూస్తే ఆంటీ అంకుల్ లెక్కున్నారు, మీరేంది నాకు చెప్పేది? ఓ సిస్టర్ అక్క, ఓ చిచ్చర్ అక్క, ఓ చిచ్చర్ పెద్దదా నిన్నే పిలిచేది. ఎవర్రా నువ్వు నన్ను చిచ్చర్ పెద్ద అంటున్నావు? వాట్ ఈస్ ఇస్ లుక్ మ్యాచ్? ఈ గల్లు వచ్చేసి గలీజ్గా వేసింది. రోళ్ళ మీద ఇట్లానే తిరిగేది. వింటానా ఏంటి స్టార్ పడ్డది? కాప్స్. అంకుల్ నేనేం చేయాలి అంకుల్? ప్లీజ్ అంకుల్ సారీ అంకుల్. నువ్వు అమ్మాయిని కొట్టావు, ఆ అమ్మాయి అట్లా తిరుగుతుంటే నీకేమొస్తుందిరా? అంకుల్, ఒక పద్ధతి, మీకు ఇట్లా కాదురా. ఫ్రాంక్లిన్తో పెట్టుకుంటే ఏమనుకున్నారా మీరు? నేనేరా ఫ్రాంక్లిన్, రాదా? ఎక్కడున్న కాప్స్? ఓకే గైస్, అనవసరంగా గెలుక్కున్నొచ్చి ఇది నా బతుకు.
ఏంట్రా నువ్వు ఊటిన కొద్ది ఎక్కులేస్తున్నావు నాకడున్నాయి గన్స్ అర్థమవుతుందా ఒక్కొక్కని గుద్ది పడేస్తా ఏ పడ్డది మూతికి ఓ మై గాడ్ అంకుల్ సారీ సారీ అంటుంటే ఇంటలేవా అబ్బే అమ్మయ్యా ఓ అంకుల్ సారీ అంకుల్ అమ్మరే అబ్బా గైస్ నేను రాత్రి మొత్తం అయితే ఫైట్ అయితే మస్తు చేసిన గైస్ అబ్బా ఇప్పుడు ఏదో ఒకటి అయితే తినాలి ఆకలిగా ఉంది అసలు మామూలు ఆకలి కాదు కానీ పొద్దున నీళ్ళు తీసి తాగడం మన హ్యాబిట్ మంచిగా నీళ్ళే తాగుదాం ఈ రెడ్ అని వద్దులే కానీ రెడ్ వద్దు హాట్ వాటర్ బ్లూ వస్తుంది కూల్ వాటర్ ఓకే కూల్ వాటర్ పొద్దున పూట హాట్ వాటర్కి తాగాలిగా ఇప్పుడు టైం వచ్చేసి టైం కూడా లేదు ఇంట్లో వచ్చి ఓకే హాట్ వాటర్ అమ్మయ్యా తాగేసిన గైస్ అయిపోయింది అమ్మయ్యా ఓకే మనమైతే టీవీ అయితే చూసేద్దాం ఏం కార్టూన్ వస్తుందో ఓకే టీవీలో ఏం కార్టూన్ వస్తుందైతే చూద్దాం ఆగండి అదొక ఛానల్ అయితే పెడతా గైస్ షిన్చాన్ కార్టూన్ అయితే వస్తుంది వావ్ చూడండి వావ్ ఓకే గైస్ షిన్చాన్ కార్టూన్ అయితే వస్తుంది వావ్ సూపర్ అబ్బా మంచిగా ఉంది కార్టూన్ ఓ నాక్ మీరు ఎవరితో మాట్లాడతారమ్మా మస్తుందిగా షిన్చాన్ కార్టూన్ ఓకే మనమైతే పడుకుందాం గైస్ పండుకొని టీవీ అయితే చూసేద్దాం అమ్మయ్యా గైస్ ఇక్కడ కార్టూన్ వచ్చిందా వావ్ అమ్మయ్యా గైస్ ఇక్కడికైతే వచ్చేసిన అమ్మా గైస్ బయట వచ్చేసి ఏదో కొడుతున్నట్టుంది కదా బెల్ ఒకసారి మనమైతే వెళ్దాం బయట ఓడొచ్చిరో ఏమో వెళ్దాం వీళ్ళు చిన్నపిల్లలు ఏ పిల్లలు మీరు ఎవరు అరే చూర్రా షిన్చాన్ ఇక్కడ ఎవరు నల్లగా ఉన్నారా ఏ ఈ పిల్లలు మీరు నన్ను ఎందుకు నల్లగా ఉన్నట్టు ఫస్ట్ ఓవర్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇంకోండి నేను వచ్చేసి డోరేమోన్ ఇక్కడ చిచ్చోడు పిడుగు వచ్చేసి తీటా వచ్చేసి షిన్చాన్ వాట్ షిన్చానా నేను ఇప్పుడు చూస్తుందే షిన్చాన్ ఓ మై గాడ్ అరియా రాకుండాగా అరే ఓ షిన్చాన్గా ఇప్పుడు నన్ను రాకుండా అన్నా కదరా నువ్వు అయ్యి ఆగండి బాబు ఆగండి షిన్చాన్ డోరేమోన్ మీ నా ఫేవరెట్ కార్టూన్స్ అవును మీరు ఈ సిటీకి కొత్తగా వచ్చాడా అవును వావ్ సూపర్ కొత్తగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చేసి మాకైతే మామయ్య అవుతాడు మామయ్య వాట్ మామయ్యనా అయ్యో సరే ఓకే పిల్లలు మేము మీకైతే మామయ్య ఓకేనా రండి లోపలికి రండి వస్తున్నాం రండి పిల్లలు రండి లోపలికి రండి అవును మీదేనా అన్న ఇక్కడ అవునా మామయ్య మీది ఇక్కడనేనా ఇల్లు అవునరా మీరేదో క్యూట్గా ఉన్నారా మీరు ఒకసారి పైకి తీసుకెళ్తారా రండి పైకి అయితే తీసుకొని వెళ్తాను ఈరోజు వచ్చేసి నా జిమ్ అంటే నేను ఇది కొత్తగా తీసుకున్నప్పుడు ఇది మొత్తం నా జిమ్ ఉండే ఇది నా జిమ్ అనమాట ఓకేనా ఓ అవునా ఇది మీ జిమ్మా బాగుంది మేము మిమ్మల్ని మామీ అని పిలవచ్చా పిలవండి ఏం కాదు పిలవచ్చు అవును మీరు ఇంతకు ఏ సిటీ నుంచి వచ్చారు ఇక్కడ మనది ఉందిగా ఇండియన్ థెఫ్ట్ ఆటోని
అక్కడ వచ్చేసి మా అన్నయ్య ఉంటాడు. ఇది వచ్చేసి నేను తమ్ముడు అనమాట. నా వేరే సిటీలో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3లో కూడా మా తమ్ముడే ఉన్నాడు. ఓకే, ఇది మీకేంటిది? ఇది PS5 అంటే ఇలా మనము గేమ్స్ ఆడుకోవచ్చు. ఫోర్ట్నైట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, స్కేరీ టీచర్ 3D అవి ఆడుకోవచ్చు. ఓ మళ్ళీ ఇది బాల్కనీ. మీరు ఎక్కడ ఉంటారు ఇంతకీ? మేము ఇద్దరం అయితే తప్పిపోయాం. అంటే తప్పిపోవడం కాదు, మమ్మల్ని ఇంట్లో నుంచి మా పేరెంట్స్ అయితే ఇక్కడ మాకు కోపం వచ్చిందని చెప్పి సిటీకి వచ్చేసి మేము ఇద్దరమే అన్న తమ్ముళ్ళ ఉంటున్నాం. మాకు ఎవ్వరు లేరు సార్ మామయ్య. అవునా, సరే ఏం కాదులేండి, నేను మీకు మామయ్య లెక్క ఉంటా. ఓకేనా? సరే, థ్యాంక్స్. ఇంకా మీరేనా తమ్ముళ్ళు? ఓకేనా, నా తమ్ముళ్ళు అనమాట. ఓకేనా? ఎవరు కాల్ చేస్తారేంటి? హలో జాక్ మామయ్య. ఏం చేస్తున్నారు ఆ సిటీలా? ఏం చేస్తలే మమ్మీ, నాకు ఇప్పుడే షించాన్ ఒక కార్టూన్ చూస్తుంటే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఒకని పేరు బ్లూ ఇక్కడ ఉన్నాడు. మామీ ఈయన పేరు రకున్ డాగా. ఏంద్రా ఇది రకున్ డాగ్ ఎవర్రా? ఆగు మమ్మీ ఒకసారి. హలో, ఎవరు బాబు నువ్వు? అది నేను షించాన్, నా పక్కన ఉన్నాడు డోరేమోన్. అవునా, సరే సరే. ఓకే మామీ, వీళ్ళ పేరు అయితే షించాన్ డోరేమోన్ మాట. నాకు కొత్తగా వచ్చారు సిటీకి, నేను కొత్తని కదా, వీళ్ళని కలవడానికి వచ్చి వీళ్ళకి అమ్మ నాన్న బయటికి ఇట్లా సిటీ కోపం వచ్చి సిటీకి వచ్చేసినట్టు. ఈ సిటీకి వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటున్నారంటే నేను వీళ్ళకి తోరుగుండికి అన్న తమ్ముళ్ళ. మంచి పనే చేసినవరా. సరే సరే బాయ్, నేను డిస్టర్బ్ చేయాలి. ఓకే గైస్, రండి కిందకైతే వెళ్దాం. మమ్మీ ఆకలి ఉంది, ఏమన్నా పెడతావా? పెడతా రండి, కిందకి రండి. ఓ నాయనా రాయ్, మస్తు పడ్డారు కదా. రండిరా. ఇగో నీ కార్టూనే నేను చూస్తున్నా. ఏం చూస్తారు? నా కార్టూన్. వావ్, సరే మీరు ఇక్కడ టీవీ చూస్తుండని నేను ఇట్లా ఏమన్నా వాటర్ అవి తీసుకుని వస్తా. అరే మీరు టీవీ చూస్తురా? సరే చూడండి, నేనైతే ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకొని వస్తాను మీకు. సరే మామయ్య. ఓకే, హాట్ వాటర్ తాగుతారా కూల్ వాటరా? నువ్వేం తాగుతారా డోరేమోన్? నేనైతే కూల్ వాటర్ రా. సరే అన్నయ్య, నాకు కూల్ వాటర్. ఓకే, కూల్ వాటరా? ఓకే, ఇక తీసుకోండి రా. రండి. నా కార్టూన్ నాకే నవ్వు వస్తుంది. నా టిఫిన్ బాక్స్ మా మమ్మీ. ఓకే, తీసుకోండి. సూపర్గా ఉంది కూల్ వాటర్. అబ్బా, పనులంతా జివ్వు అంటున్నారా రాకుండా. అరే ఇట్లా సించాను కానీ నన్ను ఓకే రాకుండా అంటున్నారా? ఇక కొట్టేస్తా నిన్ను. తీసుకోరా కూల్ వాటర్. ఓకే, మనం వచ్చేసి టీవీ అయితే చూసేద్దాం. బాగుంది కదరా నీ కార్టూన్ షించాన్? సూపర్ ఉంది. హిమావరి నా చెల్లెలు, ఇప్పుడు ఎంత బాగుందో ఏమో. ఓకే గైస్, అండి ఒక్క నిమిషం. ఓకే ఇవిడైతే మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ అవుతాం. మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? ఈ వీడియోతే మనం నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ వాచింగ్. నాకైతే డోరేమోన్ అండ్ షిన్చాన్ ఉన్నారు. మంచిగా మేమైతే టీవీ చూసుకుంటున్నాము. ఓకేనా గైస్, ఈ వీడియో అయితే మనం వచ్చేసి మళ్ళీ కలుసుకుందాం. అందరి కొరకు టాటా, బాయ్ గైస్. నా పేరు షిన్చాన్, నాకు లేదు టెన్షన్. అరే టీటా షిన్చాన్గా హిహిహిహిహి రకుండాగా టీటా రకుండా టీటా రకుండా. ఓ ఆపండ్రా నేనా. ఓకే, టీవీ చూసేద్దాం. ఓకే గైస్, బాయ్. గట్టిగా ఒక పాట పాడానంటే భయం ఎగిరిపోతుంది. ఓకే, నా పేరు షిన్చాన్, నాకు లేదు టెన్షన్.
చీకటంతా నాకు అసాల్ట్, ఉదయం తెలుస్తుంది రిజల్ట్. జంప్ చేస్తే ప్యాంటు చిరుగుద్ది, చిరిగిందంటే బల్లి దూరుద్ది. మ్యాటర్ అర్థమైతే జంప్ చేయకు.